అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు తిరుమల దివ్యక్షేత్రంలో నేడు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని 7 వాహనములపై భక్త మహాశయులందరినీ కూడా అనుగ్రహించటానికి తిరుమాడా వీధులలో ఉత్సవ వైభవంతో మనల్నందరికీ కూడా దర్శనమిస్తారు. అందులో భాగంగా ప్రాతకాలంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ తదుపరి చిన్నశేష వాహనంపై స్వామివారు మనల్కి అనుగ్రహాన్ని అందజేశారు. ఇప్పుడు స్వామివారు 3వ వాహనంగా గరుడ వాహనంపై వాహన మండపంలో వేంచేసి ఉన్నారు. తిరుమాడా వీధులలో ఉత్సవంగా ఇప్పుడు బయలుదేరి సమస్త భక్తజనులను కూడా అనుగ్రహిస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న మనందరం కూడా ఆ స్వామివారి యొక్క రథసప్తమి వేడుకలలో భాగస్వాములవై ఆ స్వామివారి మీద మన మనస్సును నిలుపుకొని ఈ యొక్క వాహన సేవలను వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, గరుడ వాహనారూఢ గోవింద గోవింద. గోవిందనామ స్మరణ చేయాల్సినటువంటి శుభతరుణం ఇదే. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతిరన్యథా అన్నారు. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైస్త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం అన్నారు. కృతయుగంలో అఖండమైన తపస్సు చేస్తే లభించేటువంటి ఒక గొప్ప పుణ్యఫలం, భగవంతుణ్ణి పొందేటువంటి మార్గం కృతయుగంలో తపస్సు చేస్తేనే లభించేదిట. త్రేతాయుగంలో యజ్ఞము చేస్తే లభించేదిట. ద్వాపర యుగంలో అర్చన చేస్తే లభించేదిట. కలియుగంలో మాత్రం భగవంతుడి యొక్క స్మరణ. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అన్నారు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం భక్తితో, ఆర్తితో, శ్రద్ధతో ప్రార్థన చేస్తారో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని చెప్పి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మని ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ఆర్తత్రాణ పరాయణ అని ఆ స్వామికి పేరు. ఆర్తత్రాణ, ఎవరైతే తన భక్తులు తన మీద ఆర్తితో ఉన్నారో వారిని రక్షించటంలో పరాయణుడు, నిరంతరము కూడా అంతక మించినటువంటి వాడు లేడు. అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ పరమాత్మ దర్శనం ఈ రథసప్తమి పర్వదినం నాడు గరుడ వాహనంపై తిరుమాడా వీధులలో విహరిస్తుండగా చూసేటువంటి ఒక గొప్ప మహదవకాశం లభించినప్పుడు ఆ స్మరణ మనం తప్పక చేయాలి. ఆ స్వామివారి మీద మన మనస్సును నిలుపుకోవాలి. మన వాక్కులో ఆ స్వామివారి నామం జపించాలి. మన శరీరంతో 2 చేతులు ఎత్తి ఆ దేవాది దేవుడు ఆ మలయప్ప స్వామివారి వైభవం చూడండి. సూర్యుడి యొక్క తేజస్సుకి 100 రెట్లు తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమైన భవ్యమైన మూర్తిని చూడండి. గరుడ వాహనారూఢుడై ప్రకాశిస్తూ తిరుమాలలతో చక్కని అలంకార శోభతో వెలుగుతున్నటువంటి ఆ మలయప్ప స్వామి వారి దర్శనం మన హృదయం పొంగిపోతుంది. ఆ స్వామి యొక్క వైభవం అలాంటిది. ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారు మలయప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద మనకి ప్రసరించాలని మనం కోరుకోవాలి. భక్త మహాశీలారా, నేడు రథసప్తమి పర్వదినం. ప్రత్యక్ష నారాయణుడే ఆ శ్రీహరే ప్రత్యక్ష సూర్య భగవానుడిగా ఈ సమస్త సృష్టిలో ఉండేటువంటి సూర్యుడి యొక్క తేజస్సు, చంద్రుడి యొక్క తేజస్సు, నక్షత్రాల యొక్క తేజస్సు అన్నీ తానై ఉన్నాను అని చెప్పి మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు.
ఆయన అధిరోహించే ఒక్కొక్క వాహనము కూడా ఆయన యొక్క విశ్వరూపానికి సంకేతాలు. పక్షులలో అత్యంత శ్రేష్టమై ఎక్కువ దూరం చూడగలిగి ఎక్కువ ప్రయాణం చేయగలిగేటువంటి పక్షి గరుడ పక్షి. అటువంటి గరుడ పక్షికి ఆ శక్తి స్వరూపం